బంగారం నూనె చూద్దామండి. దీనికి ఏం కావాలో దీనికోసం అండి ఇలా ఒక చీర కావాలండి. చిన్న బంగారం ముక్క ఏదైనా సరే, లాకెట్ కానీ చిన్న ముక్క ఏదైనా సరే, బంగారం చిన్నది బాల్ లాగా వచ్చినా సరే, పిసరంత గోల్డ్ ఉన్నా చాలు, పిసరంత బంగారం ఉన్నా చాలు, మనం కొంగు బంగారం నోముకోవచ్చు. మన దగ్గర ఒకటి కొత్త చీర ఉంటే ఆ రోజు బ్లౌజ్ కుట్టించుకోండి, కట్టుకోవడానికి ట్రై చేయండి. మనం కట్టుకొని నోముకోవచ్చు, లేదంటే ఇలా కొత్తది పెట్టుకొని కూడా నోముకోవచ్చు. కానీ ఈ చీర మళ్ళీ మనమే కట్టుకోవాలి. ఇది ఒకవేళ మీరు ఆ రోజు నోముకుంటున్నారనుకుంటే ఇది కొత్త చీర కట్టేసుకొని మన కొంగులో మనం నోముకుంటాం కదండి, ఆ కొంగులో మనం ఈ బంగారాన్ని కట్టాలి. ఒక పసుపచ్చని దారం తీసుకొని దాంట్లో కొంగులో మనం కట్టాలి. అందుకే దాన్ని కొంగు బంగారం అంటారు. చీర కట్టుకుంటాం కదండి, కొంగులో ఏం చేయాలంటే ఇలా కొంగు మధ్యలో వచ్చిందనుకోండి, ఈ కొంగులో వచ్చేసి మనం బంగారం కట్టాలి. ఇలా చీర ఉందనుకోండి, బంగారం మీ దగ్గర ఎంత ఉంటే అంత కొత్త బంగారం కావాలండి. ఇంట్లో ఉన్న బంగారం పనికిరాదు, కొత్త బంగారం కావాలి దీనికి. ఇప్పుడు ఇలా లాకెట్ ఉందనుకోండి, ఇలా కొంగు తీసుకుంటాం కదా, ఇలా ఇందులో పెట్టేసి పసుపు, కుంకుమ, పూలు దీంట్లో వేసేసేయండి. బంగారంతో పాటు వేసేసి ఇదిగా మూడు పెట్టేసి దీనికి పసుపచ్చని దారం ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా ముడి వేయండి. 5 సార్లు, 4, 5. అలా ముడి వేసేసి ఇది పట్టుకొని దేవుడి దగ్గర పెట్టి, ఇప్పుడు మనం ఇది కట్టుకుంటాం కదా, ఈ కొంగుని తీసుకొని మన గౌరమ్మని పెట్టుకోవాలి దీనికి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఇందులో గౌరమ్మని పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ ఇందులో ఇప్పుడు మనం ఇలా గౌరమ్మని పెట్టుకున్నాం అనుకోండి, ఈ మన కొంగు ఉంటుంది, ఆ కొంగు దీనికి కానిచ్చేసి ఇలా మొక్కుతూ మనము నోముకోవాలండి అదే కొంగుని. లేదు మీరు కట్టుకోలేదని అనుకుంటే ఇలా పక్కన పెట్టేసి ఇలా నోముకోవచ్చు. లేదు మీరు కట్టుకున్నా సరే కొంగుతోని ఇలా కిందికి అనేసి కొంగు పెద్దగా తీసుకొని ఇలా గౌరమ్మని పెట్టుకుంటారు కదా, దీనికి గౌరమ్మని ఆనిస్తూ నోముకోవాలండి 13 సార్లు. ఇది మనం ఇంట్లోనే పెట్టుకోవాలి, ఎవరికి వాయనం ఇవ్వద్దు. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాల్సిన నోము. ఇదండి కొంగు బంగారం నోము. వీడియో నచ్చితే